వైసీపీ సోషల్ మీడియా మాజీ ఇన్ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డి డ్రైవర్ ఆడిన దొంగ అరెస్టు నాటకం ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకుంది. దీని వెనుక వైసీపీ పెద్దల హస్తం కూడా ఉందని తేలింది. వీరంతా కలిసి పోలీసులను నిందితులుగా చూపే ప్రయత్నం చేయడంతో ఈ వ్యవహారాన్ని ఉన్నతాధికారులు సీరియస్ గా తీసుకున్నారు. తప్పుడు ఫిర్యాదు చేయించిన భార్గవ్పై కేసు నమోదు చేయడానికి రంగం సిద్ధం చేశారు. సజ్జల భార్గవ్ వద్ద ఆగిరిపల్లి మండలం సింహాద్రి అప్పన్నపేట గ్రామానికి చెందిన యామత్తి సుబ్బారావు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఈ నెల 2వ తేదీ రాత్రి మఫ్టీలో ఉన్న ఇద్దరు టాస్క్ ఫోర్స్ కానిస్టేబుళ్లు సుబ్బారావును ఇంటి వద్ద నుంచి అరెస్టు చేశారని, అతని ముఖానికి మంకీ క్యాప్ తొడిగి ఒక అపార్ట్మెంట్ లోకి తీసుకెళ్లి భార్గవ్ గురించిన అన్ని విషయాలు చెప్పాలని ఇష్టానుసారంగా కొట్టారని, అనంతరం విజయవాడలోని ఆంధ్ర ఆసుపత్రి వద్ద వదిలేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇతర వైసీపీ నాయకులు ఆరోపించారు. దీనిపై ఈ నెల 3న విజయవాడలోని సిపి కార్యాలయానికి వెళ్లి పోలీస్ కమిషనర్ ఎస్పీ రాజశేఖర్ బాబుకు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. వైసీపీ నేతల ఫిర్యాదును స్వీకరించిన కమిషనర్ దర్యాప్తునకు ఆదేశించారు. దీంతో సుబ్బారావును పోలీసులు తీసుకొచ్చారని చెబుతున్న మార్గాల్లో సీసీ ఫుటేజ్ ను అధికారులు పరిశీలించారు. ఇక 2వ తేదీ రాత్రి అతన్ని తీసుకొచ్చినట్లు ఎక్కడ ఆధారాలు లభించలేదు. ఇక అలాగే ఆయా ప్రాంతాల్లో సెల్ టవర్ లొకేషన్ లోనూ సిగ్నల్ పాయింట్ సైతం రాలేదు. దీంతో అనుమానించిన పోలీసులు సుబ్బారావు నుంచి వాంగ్మూలం తీసుకోవడంతో అతనిలో తడబాటు మొదలైంది. అరెస్టు చేసే సమయంలో సుబ్బారావు భార్య, పిల్లలను పోలీసులు బెదిరించారని ఫిర్యాదులు పేర్కొన్నారు. అయితే అతడి భార్య తన తల్లిదండ్రులకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఏడాది క్రితం నుంచి ఉయ్యూరు వద్ద ఉన్న అరట్లకట్ట గ్రామంలో ఉంటున్నట్లు విచారణలో నిర్ధారణ అయింది. సింహాద్రి అప్పనపేటలో ఇంటి నుంచి 2వ తేదీ రాత్రి సుబ్బారావును అరెస్ట్ చేశారని ఫిర్యాదులు తెలపగా ఆ రోజున అతని సెల్ టవర్ లొకేషన్ అరట్లకట్లలోని చూపించింది. ఇక 2వ తేదీన సాయంత్రమే విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రికి సమీపంలో ఉండే మిషనరీ ఆసుపత్రి వద్ద ఉన్న బస్టాప్ లో కూర్చున్న సుబ్బారావును మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అనుచరులైన చంద్రలీల స్కూటర్ పై ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లిన సీసీ ఫుటేజ్ ను పోలీసులు సేకరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.